హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మిర్చి కర్రీ చేశాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. పల్లీలు, కుడక, కొన్ని నువ్వులు వేసాను. అవి అందులో కొంచెం చింతపండు వేసాను. మిక్సీ చేసేసానండి. మిక్సీ అయింది. కొంచెము వాటర్ వేసుకోవాలి. అందులో కొంచెం లూజ్ కావాలంటే వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకుంటే లూజ్ అవుతుంది, అది మంచిగా అవుతుందండి. కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మిర్చి వేసానండి. గీరుకున్నాను. ఫస్ట్ మిర్చికి కాటు పెట్టేశాను. ఇట్లా పొడవు కాటు పెట్టేశాను. కాటు పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్లో మిర్చి వేయించుతున్న పచ్చి స్మెల్ పోతుందండి. చాలా బాగుంటుంది. ఆ పచ్చి స్మెల్ పోతే మిర్చి వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. ఆనియన్స్ వేసాను. మళ్ళీ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసా. ఆనియన్స్ వేసి కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసి మంచిగా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మంచిగా బ్రౌనిష్ వచ్చేదాకా కలపాలండి. పసుపు వేసినానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము మంచిగా అది మగ్గినాక ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అందులో పోసేసుకోవాలి. అన్నీ మంచిగా మిక్సీ చేసుకున్న, గ్రైండ్ మెత్తగా చేసేసుకున్న. చింతపండు కూడా అందులోనే వేసి మిక్సీ వేసేసి ఇక అందులో పోసిన. ఇప్పుడు మనము మంచిగా ఉల్లిగడ్డ మగ్గింది కదా, ఉల్లిగడ్డ మగ్గినాక చింతపండు, ఇవన్నీ కుడక, నువ్వులు, ఇవన్నీ మిక్సీ వేసుకున్నవి మొత్తం అందులో వేసిన. కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ధనియాల పొడి వేసానండి. అయిపోయిందండి. మీద కొంచెము కొత్తిమీర చల్లాను.